ఈ పెళ్లి నుంచి నువ్వు తప్పించుకొని నాహం మీద దెబ్బకుట్టా నిన్ను ఊరికే వదలవి. అనుక్షణం నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఏంటి కళ్ళు మూసుకోకుండానే కళ్ళు బాగా కంటున్నట్టున్నా? చేతిలో విల్లు ఒక్కటుంటే సరిపోదు. ఆ విల్లు ఎక్కుపెట్టిన తరువాత సంధించటానికి బాణం కూడా ఉండాలి. నువ్విప్పుడు బాణాలు లేని విల్లువి మాత్రమే. సైలెంట్గా ఒక పక్కన కూర్చోవాలి కాని సంధించటానికి ప్రయత్నించకూడదు. నువ్వు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అభి. ఈ ఐరేంద్రి ఒక్కసారి తలుచుకుంది అంటే ఎదుటి వాళ్ల జీవితాలని ఎన్ని మలుపులైనా తిప్పించగలదు. నువ్వు ఎవరిని ఎన్ని మలుపులు తిప్పించావో నాకు తెలీదు, కాని నీ జీవితంలో ఒకే ఒక్క మలుపుకి తలుపులు తెరిచానే అనుకో, నీ బ్రతుకే బురద పాలైపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అభి? నువ్వు నీ తమ్ముడు కలిసే నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, నన్ను ఇంద్రాకిచ్చి పెళ్లి చేయటానికి నువ్వు శతవిధాలా ప్రయత్నించావని నేను ఒకే ఒక్క మాట మనింట్లో చెప్తే నీ బ్రతుకు ఏమవుతుందో ఆలోచించావా? నీ మీద మన కుటుంబంలో అందరికీ మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నువ్వు వాడుకొని ఇన్ని కుట్రలు పన్నుతున్నావని, ఇన్ని కుతంత్రాలకి తెరలేపుతున్నావని బయట పెడితే కుటుంబమే ముక్కలయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఆ కుటుంబంలో రాకూడదనే నువ్వు చేసే కుట్రలన్నీ నేను భరించాను. పోనీలే అని క్షమించాను. కాని నా కుటుంబం నుంచి నన్ను వేరు చేసే ప్రయత్నాలు నువ్వేమైనా చేశావో అప్పుడు మాత్రం నిన్ను నేను క్షమించేదే లేదు. ప్రతి మనిషికి రెండు దారులుంటాయి. ఒకటి చెడు దారి, రెండోది మంచి దారి.